హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఋగ్వేద కాలం యొక్క సమాజము, సామాజిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఋగ్వేద కాలానికి సంబంధించిన సమాజము పితృస్వామ్య సమాజము. ఇక్కడ కుటుంబంలోని తండ్రిని గృహపతి లేదా దంపతి అని చెప్పి పిలుస్తారు. అలాగే కుటుంబం అనేది సమిష్టి కుటుంబము. అంటే ఋగ్వేద కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి మాట. అలాగే ఆర్ఎస్ శర్మ అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త ప్రకారము ఇక్కడ సమాజం అనేది సమానత్వంతో కూడినటువంటి గిరిజన సామాజిక వ్యవస్థను కలిగి ఉండేది మాట. ఋగ్వేద కాలపు యొక్క సమాజం అనేది గిరిజన సమాజము మరియు సర్వ సమానత్వ లక్షణాలను కలిగి ఉండేది. తొలివేద కాలంలోని కుల వ్యవస్థ అనేది ఏర్పాటు అవ్వలేదు, కానీ వర్ణ వ్యవస్థ అనేది మాత్రం ఉంది. అనగా ఇక్కడ అస్పృశ్యత లేనటువంటి సమాజం అనేది ఇక్కడ మనకి కనిపించేది మాట. అలాగే ఋగ్వేద కాలంలో వర్గ విభజన అనేది కూడా జరిగింది. సో ఇక్కడ వర్గ విభజనకి ముఖ్య ఆధారం ఏమిటి అంటే వృత్తుల మీద ఆధారపడి వర్గాల కింద విభజన చేయడం జరిగింది మాట. ఋగ్వేద కాలపు సమాజంలో ప్రధానంగా 3 వర్గాలు అనేవి ఉండేవి. సో ఆ వర్గాలు ఏమిటంటే పురోహిత వర్గము, యుద్ధవీరుల వర్గము మరియు సామాన్య వర్గము. పురోహిత వర్గము మతపరమైన కార్యకలాపాలు నిర్వహించేది. యుద్ధవీరుల వర్గము యుద్ధాలలో పాల్గొనేవారు. అలాగే సామాన్య వర్గము అయితే పశుపోషణ, వ్యవసాయము ఇలాంటి కార్యక్రమాలు అనేవి ఈ సామాన్య వర్గం నిర్వహించేది మాట. సో ఈ విధంగా ఈ కాలంలో వర్గ విభజన ఉన్నప్పటికీ కూడా ఈ వర్గాల మధ్య ఎలాంటి వివక్షతలు అనేవి ఉండేవి కాదు. వేద కాలంలో సామాజిక చలనం అనేది ఉండేది. అంటే ఒక వర్గం నుంచి మరొక వర్గానికి మారేటువంటి స్వేచ్ఛ అనేది ఈ కాలంలో ఉండేది మాట. సో ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. సో ఋగ్వేదంలోని బ్రాహ్మణుల గురించి 14 సార్లు పేర్కొనడం జరిగింది. అలాగే క్షత్రియుల గురించి 9 సార్లు, వైశ్యుల గురించి 171 సార్లు, శూద్రుల గురించి ఒకసారి ప్రస్తావించడం జరిగింది మాట. అయితే ఈ శూద్రుల గురించి 10వ మండలంలోని పురుష సూక్తంలో పేర్కొనడం జరిగింది. ఋగ్వేద కాలంలోని పైన పేర్కొన్నటువంటి వర్ణాల వారు ఒక వృత్తిని వదిలి మరొక వృత్తిని స్వీకరించవచ్చు మాట. అలాగే తొలివేద కాలంలో అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు అనేవి జరిగేవి. ఇంకా సహపంక్తి భోజనాలు కూడా జరిగేవి మాట. ఇక్కడ అనులోమ వివాహము అంటే ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి పురుషుడు తక్కువ వర్గానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడాన్ని అనులోమ వివాహము అంటారు. అలాగే ప్రతిలోమ వివాహము అంటే తక్కువ వర్గానికి చెందినటువంటి పురుషుడు ఉన్నత వర్గానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ప్రతిలోమ వివాహము అంటారు. సో ఈ ఋగ్వేద కాలంలో అనులోమ మరియు ప్రతిలోమ వివాహాలు రెండూ కూడా జరిగేవి మాట. అలాగే వీటితో పాటు సహపంక్తి భోజనాలు కూడా జరిగేవి. అలాగే ఈ ఋగ్వేద కాలంలో లింగ వివక్షత అనేది లేదు. అంటే ఈ కాలంలో స్త్రీ సమానత్వం అనేది కనిపిస్తుంది మాట. స్త్రీలకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అనేవి ఇక్కడ కల్పించబడ్డాయి. ఋగ్వేదంలో 20 మంది మహిళా మేధావుల గురించి ప్రస్తావన ఉంది. పురుషులతో సమానంగా ఋషిస్థాయి ఇవ్వబడినటువంటి విదూషీమణులు ఎవరు అంటే లోమముద్ర, విశ్వవర, ఘోష, అపలగార్గి. అలాగే ఋగ్వేద కాలంలో స్త్రీలు తమ జీవిత భాగస్వాములను ఎన్నుకునేటువంటి హక్కు కూడా కలిగి ఉండేవారు. అలాగే ఈ కాలంలో పరదా పద్ధతి అనేది పాటించలేదు. ఇంకా ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో సాధారణమైనటువంటి అంశం ఏంటి అంటే ఏకపత్ని వ్రతము. ఋగ్వేద కాలంలో బాల్య వివాహాలు అనేవి లేవు. ఇంకా స్త్రీకి యుక్త వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే వివాహం అనేది జరిగేది. క్లాస్లో ఈ కాలానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. అందులో సభ మరియు విధాతల గురించి తెలుసుకుందాం. సో ఋగ్వేద కాలంలో రాజకీయంగా సభ మరియు విధాతలలో మహిళలకు ఉన్నత స్థానం అనేది కల్పించబడేది మాట. ఇంకా ఈ ఋగ్వేద కాలంలో కొన్ని ఆచారాలు అనేవి ఉండేవి. అందులో ఒకటి నియోగ. సో నియోగ అంటే ఏమిటంటే సంతానం లేని వితంతు చనిపోయిన తన భర్త సోదరిని వివాహం చేసుకోవడాన్ని నియోగ అంటారు. ఇలాంటి ఆచారం ఈ కాలంలో కనిపిస్తూ ఉండేది. అలాగే సతీ సహగమనము, బానిస వ్యవస్థల ప్రస్తావన కూడా ఈ కాలంలో కనిపించింది. తర్వాత ఋగ్వేద కాలానికి సంబంధించిన మత వ్యవస్థ, మత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఋగ్వేద కాలం నాటి మతంలో ఎక్కువగా ప్రకృతి శక్తుల యొక్క ఆరాధన ఎక్కువగా ఉండేది మాట.
సో ఇక్కడ ప్రకృతి శక్తుల ఆరాధన అనేది అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ ఋగ్వేద మతముని మోనోథియిజం లేదా మోనిజం అని చెప్పి అనవచ్చు. సో అంటే ఏమిటి అంటే భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరు అని చెప్పేటువంటి భావనే ఈ మోనోథియిజం మాట. ఇంకా తొలివేద కాలంలో ఆర్యులు బహుదేవతారాధన, ఇష్ట దేవతారాధన దిశ నుండి ఏకేశ్వరోపాసనకు మారినట్లు మనకి ఋగ్వేదంలోని 10వ మండలంలో తెలియజేస్తుంది మాట. ఏకేశ్వరోపాసన అంటే భగవంతుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ కాలంలో ఆర్యులు నమ్మేవారు మాట. అలాగే ఈ ఋగ్వేద కాలంలో 33 మంది దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారు. సో ఇక్కడ దేవతలు అనేటువంటి పదానికి మూలం ఏంటి అంటే దివ్ అనేటువంటి సంస్కృత పదము మూలం మాట. అయితే ఇక్కడ దివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రకాశించడము అని చెప్పి అర్థము. తర్వాత ఋగ్వేద కాలానికి సంబంధించిన ప్రధాన దేవుళ్ళ గురించి తెలుసుకుందాం. ఋగ్వేద కాలానికి సంబంధించినటువంటి ఆర్యులు ప్రధానంగా ఇంద్రుడిని ఎక్కువగా పూజించేవారు మాట. ఇక్కడ ఇంద్రుడిని పురంధరుడు, యుద్ధవీరుడు, వర్షాధిపతి, స్వర్గలోకాధిపతి, అలాగే విశ్వం యొక్క తూర్పు భాగానికి అధిపతి అని చెప్పి కొలిచేవారు. సో ఇంద్రుడు వాతావరణ దైవము మాట. సో ఋగ్వేద కాలంలో ఆర్యులు యుద్ధాలకు మరియు వాతావరణానికి దైవంగా ఇంద్రుడిని పూజించేవారు మాట. ఋగ్వేద కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు. ఇంకా ఋగ్వేదంలో 250 శ్లోకాలు ఇంద్రునికి సంబంధించినవే ఉండేవి. అలాగే ఇంద్రునికి సంబంధించినటువంటి బిరుదులు పురంధర, రథేష్ట, జితేంద్ర, వజ్ర, మాఘవన్, అప్సుజిత్, సోమప, శతక్రతు, విత్రాహం అనేటువంటి బిరుదులు ఇంద్రుడికి ఉన్నాయి. పురంధర అంటే కోటలను నాశనం చేసేవాడు అని చెప్పి అర్థము. శతక్రతు అంటే 100 మ్యాజికల్ పవర్స్ కలిగిన శక్తిని కలిగిన వాడు అని చెప్పి అర్థము. ఇంద్రుని యొక్క ఆయుధము వజ్రాయుధము. అలాగే ఇంద్రుని యొక్క భార్య శచీదేవి. శచీదేవిని శక్తికి దేవతగా పరిగణించేవారు. తరువాత అగ్నిదేవుడు. దేవతలకు భక్తులకు మధ్యవర్తిగా ఈ అగ్నిదేవుడిని పూజించేవారు మాట. అగ్నిదేవుడికి ఉన్నటువంటి మరొక పేరు హవ్యవాహనుడు. ఋగ్వేదంలోని అగ్నిదేవుని గురించి 200 శ్లోకాలు అనేవి ఉన్నాయి మాట. సో ఋగ్వేదంలో ఆర్యులు ఇంద్రుని తర్వాత ప్రధానంగా ఆరాధించినటువంటి రెండవ దేవుడు ఎవరు అంటే అగ్నిదేవుడు మాట. ఋగ్వేద ఆర్యులు దేవతలకు పురోహితునిగా అగ్నిదేవుడిని ఆరాధించేవారు మాట. సో యజ్ఞ యాగాది క్రతువులలో దేవతలకు నైవేద్యాలను తీసుకొని పో వ్యక్తిగా అగ్నిదేవుడిని ఆరాధించేవారు. కాబట్టి అగ్నిదేవుడిని హవ్యవాహనుడు అని చెప్పి పిలిచేవారు. తరువాత వరుణుడు. సో వరుణుడు విశ్వమును ఆదేశించే శక్తి కలవాడు అని చెప్పి వీళ్ళు నమ్మేవారు. అలాగే నైతిక విలువలకు అధిపతి అని చెప్పి నమ్మేవారు. ఇంకా ఋగ్వేదంలో 20 శ్లోకాలు వరుణుడి గురించి తెలియజేస్తున్నాయి. ఇంకా ఇతను 1000 స్తంభాలు మరియు 1000 ద్వారాలు కలిగినటువంటి భవంతిలో నివసిస్తాడు అని చెప్పి, ఇంకా పాపాత్మలను శిక్షించే దైవంగా వరుణదేవుడిని నమ్మేవారు మాట. వరుణదేవుడికి ఉన్నటువంటి బిరుదులు రిత, ఇంకా అసుర మర్దన. సో ఋగ్వేదంలోని ఆర్యులు పాపాత్మలను శిక్షించే దైవంగా ఏ దైవాన్ని పూజిస్తారు అంటే వరుణదేవుడిని. తరువాత సోమదేవుడు. సోమదేవుడు అంటే వృక్షాల యొక్క దేవత. ఋగ్వేదంలోని 9వ మండలం సోమదేవుని గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ మండలంలోని 114 శ్లోకాలతో పాటు మొత్తం ఋగ్వేదంలో 120 శ్లోకాలు అనేవి సోమదేవుని గురించి మనకి తెలియజేస్తున్నాయి. తరువాత మారుత్. మారుత్ అనగా తుఫాన్లు మరియు పిడుగుల దేవుడు. తరువాత అశ్విన్. ఔషధ మొక్కలను అశ్విన్ దేవతలుగా పిలిచేవారు. ఇంకా పుషాన్ రహదారులకు మరియు శూద్రులకు దేవుడు. తరువాత రుద్ర వ్యాధులను నివారించేవాడు. తర్వాత వాయుదేవుడు గాలికి అధిపతి. తరువాత త్వస్త్రి అగ్నిపర్వతాలకు దేవుడు. ఋగ్వేద కాలంలో ఆర్యులు కొలిచేటువంటి స్త్రీ దేవతలు ఎవరు అంటే అదితి. అదితి దేవత అంటే దేవుళ్లకు తల్లి అని చెప్పి నమ్మేవారు. ఇంకా పృథ్వీ భూమాత. తర్వాత అరణ్యయని అంటే అడవికి దేవత అని. సావిత్రి దేవి అంటే కాంతి దేవతగా కొలిచేవారు మాట. అంటే గాయత్రి దేవిని సావిత్రి దేవిగా కొలిచేవారు. తరువాత విరితి మృత్యుదేవత. ఉషస్ అంటే ఉషోదయ దేవత. వేద కాలానికి సంబంధించినటువంటి ప్రధాన స్త్రీ దేవతలు మాట.
ఋగ్వేద కాలంలో దేవాలయాలనేవి లేవు. ఎందుకంటే వీరు విగ్రహారాధనను చేయలేదు మాట. వీళ్ళు ప్రధానంగా ప్రకృతి శక్తులనే ఆరాధించేవారు. అలాగే దేవతలను సంతృప్తి పరచడానికి యజ్ఞయాగాలను కూడా చేసేవారు. ఇంకా దేవుళ్ళకు సోమపానాన్ని సమర్పించేవారు. హోమగుండంలోని అగ్నికి నెయ్యి, పాలు, పెరుగు, తేనె, సోమరసము, ధాన్యాలు సమర్పించేవారు. వీటన్నింటినే హవిస్సులు అని చెప్పి పిలుస్తారన్నమాట. అలాగే ఆర్యుల యొక్క దేవతలకు ప్రీతిపాత్రమైన ఆహారం ఏంటి అంటే పురోడసము అంటే పాయసం అని చెప్పి అర్థము. ఈ ఆర్య దేవతలను 3 రకాలుగా విభజించారు. అవి స్వర్గలోక దేవుళ్ళు, వాతావరణ దేవుళ్ళు మరియు భూలోకం దేవుళ్ళు కింద. సో స్వర్గలోక దేవుళ్ళు అంటే దియోస్, సూర్య మరియు సావిత్రి. వాతావరణ దేవుళ్ళు అంటే వరుణ మరియు అగ్నిదేవుడు. భూలోక దేవుళ్ళు అంటే సోమ. సో ఋగ్వేద కాలంలోని ఆర్యులు యజ్ఞాల సమయంలో ప్రత్యేకమైన పానీయాలను సేవించేవారు. సో ఏ పానీయాలు అంటే సోమ మరియు సుర అనేటువంటి పానీయాలని సేవించేవారు. అయితే ఇక్కడ సోమ అనేటువంటి పానీయం హిమాలయాల్లో లభించేటువంటి సోమ అనేటువంటి ఒక మొక్క యొక్క పసరుతో ఇది తయారు చేసేవారు మాట. అలాగే సుర అనేటువంటి పానీయము యవధాన్యాల నుండి తయారు చేసేవారు. యవధాన్యము అంటే బార్లీ నుండి తయారు చేసేవారు మాట. వేదకాలంలో ప్రజలందరూ కూడా సాముదాయిక పూజా విధానాన్ని ఆచరించేవారు మాట. వేదకాలంలోని యజ్ఞము అంటే బలి సమర్పణ అని చెప్పి అర్థము. వేదకాలంలో ఆర్యులు ప్రధానంగా సరస్వతీ నదిని పూజించేవారు. అలాగే తొలివేద కాలంలో ఆర్యులకు తెలిసినటువంటి వన్యమృగాలు సింహము, ఏనుగు మరియు ఎలుగుబంటి. అలాగే ఋగ్వేద కాలంలో ఆర్యులు పశువులను కూడా మచ్చిక చేసుకునేవారు. సో వీటిలో ప్రధానంగా కుక్కని ఎక్కువగా మచ్చిక చేసుకునేవారు. ఎందుకంటే వేట గురించి మరియు కాపలా గురించి వీళ్ళు ప్రధానంగా కుక్కను మచ్చిక చేసుకునేవారు. సో ఇంతవరకు మనం ఆర్యుల నాగరికతకు సంబంధించి వేద సాహిత్యం గురించి తెలుసుకున్నాం. ఇంకా తొలివేద కాలం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మలివేద కాలం గురించి తెలుసుకుందాం. సో మలివేద కాలం యొక్క కాల పరిమితి క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మలివేద కాలం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.